క్రికెట్ ని పూర్తిగా మార్చిన ఆటగాడు, అసాధ్యాన్ని సుసాధ్యంగా మార్చిన కళాకారుడు, బ్యాట్ తో ఒక మెరుపు, స్టంప్స్ వెనకాల ఒక గోడ, ఫీల్డింగ్ లో ఒక సంచలనమైన క్రీడాకారుడు. సౌత్ ఆఫ్రికాలోని ఒక చిన్న కుర్రాడుగా మొదలయ్యి మిస్టర్ 360గా ప్రపంచాన్ని మాయ చేసి అతని ప్రయాణం నిజంగా ఒక అద్భుత గాథ. కేవలం తన టాలెంట్ తోనే కాదు, తన గుండెతో ఆడిన ఆటగాడు క్రికెట్ ని తన ప్రపంచంగా మార్చుకున్నాడు. ప్రపంచంలోనే ఒక గొప్ప ఆటగాడిగా నిలిచిపోయిన కథ ఇది. అతడే ఏబీ డివిలియర్స్, ద ఏలియన్, మిస్టర్ కన్సిస్టెన్సీ, మిస్టర్ ఐసీసీ, మిస్టర్ 360 ఇటువంటి ఎన్నో పేర్లతో పిలుస్తుంటారు అతన్ని ఫ్యాన్స్ ముద్దుగా. ఇక తన పూర్తి పేరు వచ్చేసి అబ్రహం బెంజమిన్ డివిలియర్స్. ఇక తన ఫాదర్ పేరు వచ్చేసి అబ్రహం బి డివిలియర్స్. ఇతడు ఒక డాక్టర్. అలానే ఇతడు రబ్బీ ప్లేయింగ్ కూడా ఆడేవాడు. ఇతడికి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఇక వాళ్ళ అమ్మగారి పేరు వచ్చేసి మిల్లీ డివిలియర్స్. ఏబీ డివిలియర్స్ సౌత్ ఆఫ్రికాలోని బెలబెలా అనే ఒక ప్రాంతంలో 1984 ఫిబ్రవరి 17న జన్మించాడు. అలానే ఏబీ డివిలియర్స్ కు ఇద్దరు అన్నయ్యలు కూడా ఉన్నారు. డివిలియర్స్ తండ్రి గారు ఒక డాక్టర్ అయినా కూడా తనకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. దీనితో తన పిల్లలను ఒక క్రీడాకారులుగా చూడాలని తన ఆశ చాలా ఎక్కువగా ఉండేది. అందుకే ఏబీ చిన్నప్పటి నుంచి అన్ని గేమ్స్ ఆడేవాడు. ఏబీకి 4 ఇయర్స్ ఉన్న వాళ్ళ అన్నయ్యలు ఇద్దరు క్రికెట్ ఆడుతుంటే ఏబీ డివిలియర్స్ మాత్రం వాళ్ళిద్దరికి డ్రింక్స్ అందించేవాడు. అలానే ఏబీ డివిలియర్స్ కు ఛాన్స్ వచ్చినప్పుడు తను కూడా ప్రూవ్ చేసుకునేవాడు తన బ్యాటింగ్ ఏమిటో అని. ఇక ఏబీ స్కూలింగ్ విషయానికి వస్తే సౌత్ ఆఫ్రికా దిగ్గజ ప్లేయర్ అయిన ఫ్యాబ్ డు ప్లెసిస్ అండ్ ఏబీ డివిలియర్స్ ఆఫ్రికన్ బాయ్స్ హై స్కూల్లో చదువుకున్నారు. ఏబీ స్కూల్లో చదువుకునేటప్పుడు క్రికెట్ తో పాటు గోల్ఫ్ మరియు రబ్బీ, టెన్నిస్, స్విమ్మింగ్, హాకీ వంటి గేమ్స్ కూడా చాలా వరకు ఆడేవాడు. ఏబీ డివిలియర్స్ ఒకసారి వాళ్ళ స్కూల్లో జరిగిన రన్నింగ్ రేస్ లో పార్టిసిపేట్ చేసి అతడు ఛాంపియన్ గా మారాడు. అక్కడి నుంచి అతడు క్రికెట్ పైన ఇంట్రెస్ట్ పెట్టడం కొనసాగించాడు. అక్కడి నుంచి మెల్లిగా తన దృష్టి మొత్తం క్రికెట్ పైకి మార్చుకున్నాడు. అలా తను క్రికెట్ పైన గట్టి పట్టు సాధించి క్రికెట్ ని బాగా ఆడుతూ సరిగ్గా తనకు 18 ఏళ్ల వయసు వచ్చినప్పుడు సౌత్ ఆఫ్రికా టీం తరపు నుంచి అండర్-19 టీమ్ కి సెలెక్ట్ అయ్యాడు ఏబీ డివిలియర్స్. మొదట్లో డివిలియర్స్ బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ కూడా వేసేవాడు. ఆ తర్వాత మెల్లిగా వికెట్ కీపింగ్ కూడా చేసేవాడు. 2003లో ఏబీ డివిలియర్స్ ఫస్ట్ క్లాస్ డెబ్యూ చేశాడు. అక్కడైతే ఏబీ డివిలియర్స్ పరుగులు చేసి పడేశాడు. ఇది చూసిన సౌత్ ఆఫ్రికన్ సెలెక్టర్స్ ఏబీ డివిలియర్స్ ని ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి డెబ్యూ చేయించడానికి పెద్దగా సమయం కూడా తీసుకోలేదు. ఎందుకంటే అతడు అంత మంచిగా ఆడేవాడు. ఓవరాల్ గా తన ఫస్ట్ క్లాస్ స్టాట్స్ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు అతడు రిటైర్డ్ అయ్యే సమయానికి ఏకంగా 141 మ్యాచెస్ ఆడితే అందులో 10,689 రన్స్ కొట్టాడు. అది చెబుతుంది అతడు ఇనిషియల్లీ ఎంత టఫ్ గా పర్ఫామ్ చేసింటే ఇంత హ్యూజ్ రన్స్ కొట్టగలుగుతాడు. అలానే ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 10,000 రన్స్ కొట్టిన సౌత్ ఆఫ్రికా తరపు నుంచి ఏకైక ప్లేయర్ గా నిలిచిపోయాడు ఏబీ డివిలియర్స్. 2004లో ఏబీ డివిలియర్స్ తన టెస్ట్ డెబ్యూ చేశాడు. అది కూడా అగైన్స్ట్ ఇంగ్లాండ్. ఇక తను వెను తిరగలేదు. ప్రపంచం నలుమూలల తన బ్యాటింగ్ సత్తా చూపించి ఒక గొప్ప బ్యాట్స్మెన్ గా పేరు సంపాదించాడు. డివిలియర్స్ బ్యాట్ తో పాటు ఫీల్డింగ్ కూడా అద్భుతంగా చేసేవాడు. అది ఎంతలా చేసేవాడంటే అప్పటి దిగ్గజ ప్లేయర్ అయిన జాంటీ రోడ్స్ తో అతని ఫీల్డింగ్ ని పోల్చేవారు. ఇక ఆ తర్వాత 2 ఏళ్ళు అయితే ఏబీ డివిలియర్స్ తన టీం కోసం కంటిన్యూస్ గా పర్ఫామ్ చేస్తూనే ఉన్నాడు, స్టాండప్ అవుతూనే ఉన్నాడు. అలానే ఫస్ట్ క్లాస్ గేమ్స్ లో కూడా టన్స్ ఆఫ్ రన్స్ కొడుతూనే ఉన్నారు. ఇదంతా చూసిన సౌత్ ఆఫ్రికన్ సెలెక్టర్స్ ఇక ఏబీ డివిలియర్స్ కి T20s లో కూడా ఛాన్స్ ఇవ్వాలని 2006 ఫిబ్రవరి 24న అగైన్స్ ఆస్ట్రేలియా తన T20 డెబ్యూ చేశాడు. అలానే ఆ మరుసటి ఏడాది జరిగిన T20 వరల్డ్ కప్ లో కూడా తను స్థానం సంపాదించాడు. కానీ 2007 T20 వరల్డ్ కప్ లో అనుకున్నంత మంచి పర్ఫార్మెన్స్ అయితే రాలేదు ఏబీ డివిలియర్స్ నుంచి. కానీ సౌత్ ఆఫ్రికా టీం మాత్రం సెమీస్ వరకు వెళ్ళింది. ఇక ఆ తర్వాత కూడా ఏబీ డివిలియర్స్ లెగసీ అలా కొనసాగుతూనే వస్తుంది. ఇక 2008లో ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా టెస్ట్ మ్యాచ్ లో ఏబీ డివిలియర్స్ ఇండియాకు వచ్చి 200 స్కోర్ ని నమోదు చేశాడు. అందులో ఇండియాలో ఫాస్టెస్ట్ 200 స్కోర్ నమోదు చేసిన ఫస్ట్ సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్ గా రికార్డును సృష్టించాడు. అలానే అదే ఏడాది పర్త్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్ లో 100 కొట్టి 15 ఏళ్ల క్రికెట్ చరిత్రలో సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా గడ్డ పైన ఓడించి తన సత్తా ఏందో చాటింది. ఇక ఇంత మంచి పర్ఫార్మెన్స్ చూసిన ఐసీసీ అయితే ఏబీ డివిలియర్స్ కు ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ మరియు ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అనే అవార్డులను ఇచ్చింది. ఆ తర్వాత ఇండియా వేదికగా జరిగిన 2011 ఓడే వరల్డ్ కప్ లో ఏబీ డివిలియర్స్ వరుసగా 2 సెంచరీలు కొట్టి ఇండియన్ సాయిల్లో
వరుసగా 2 సెంచరీలు కొట్టిన ఏకైక సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్ గా నిలిచిపోయాడు. కాకపోతే సౌత్ ఆఫ్రికా క్వార్టర్ ఫైనల్స్ వరకు చేరుకొని న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయి ఇంటికి వెళ్లిపోయారు. ఇక ఈ ఓడిఐ వరల్డ్ కప్ ముగిసిన తర్వాత వెంటనే ఏబీ డివిలియర్స్ ని ఓడిఐ కెప్టెన్ గా నియమించింది సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు. ఇక దీనితో సౌత్ ఆఫ్రికా వరల్డ్ లోనే బెస్ట్ ఓడిఐ టీమ్ గా ఆడడం మొదలు పెట్టింది. ఇక ఆ తర్వాత 2015లో జరిగిన ఓడిఐ వరల్డ్ కప్ లో కూడా ఏబీ డివిలియర్స్ కళ్ళు చెదిరిపోయే పర్ఫార్మెన్స్ అందించాడు. కాకపోతే మళ్ళీ సెమీఫైనల్స్ లో న్యూజిలాండ్ చేత ఓడిపోయింది. అలానే 2015 ఓడిఐ వరల్డ్ కప్ తర్వాత ఏబీ డివిలియర్స్ ఒక పాపులర్ ప్లేయర్ గా పేరు సంపాదించాడు. ఇక అంతా మంచి జరుగుతుంది అని అనుకునే లోపలే ఏబీ డివిలియర్స్ 2018లో తన క్రికెట్ బోర్డుతో ఉన్న వివాదాల వల్ల ఇంటర్నేషనల్ క్రికెట్ కి గుడ్ బై చెప్పేశాడు. డివిలియర్స్ ఓడిఐస్ లో ఎన్నో రికార్డులను సాధించాడు. అందులో ఒక రికార్డు ఫాస్టెస్ట్ 50, ఫాస్టెస్ట్ 100, ఫాస్టెస్ట్ 150. ఇది ఎన్ని బాళ్ళల్లో చేశారో చూస్తే మీకు మైండ్ పోతుంది లిటరలీ. ఫాస్టెస్ట్ 50 వచ్చేసి కేవలం 16 బాళ్ళల్లో మాత్రమే, ఫాస్టెస్ట్ 100 వచ్చేసి కేవలం 31 బాళ్ళల్లో మాత్రమే, ఫాస్టెస్ట్ 150 వచ్చేసి కేవలం 64 బాళ్ళల్లో మాత్రమే ఈ రికార్డ్ని నెలకొల్పాడు ఏబీ డివిలియర్స్. ఇవన్నీ కూడా ఒకే ఒక మ్యాచ్లో నెలకొల్పాడు, అది కూడా సౌత్ ఆఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ పైన. ఇక ఈ రికార్డ్ని చెరిపే మునగాళ్ళు అయితే నాకు తెలిసినంత వరకు రానున్న రోజులలో ఎవరే కానీ లేరని చెప్పుకోవచ్చు. అలానే ఏబీ డివిలియర్స్ ఒక వన్డే మ్యాచ్లో 16 సిక్సర్లు కొట్టి సింగిల్ ఇన్నింగ్స్లో ఎక్కువ సిక్సర్లు కొట్టిన ప్లేయర్గా నిలిచిపోయాడు. అలానే ఓడిఐస్లో 9,577 రన్లు కొట్టి దాదాపు 53 యావరేజ్ మెయింటైన్ చేసి అందులో అలానే 100 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడంటే నాట్ అన్ ఈజీ జాబ్. ఈ సిచ్యువేషన్స్లో 53 యావరేజ్ 100 స్ట్రైక్ రేట్ అంటే నాట్ అన్ ఈజీ జాబ్. అది అప్పట్లోనే ఏబీ డివిలియర్స్ విత్ ఈజీగా చూపించాడు. అలానే వన్డేస్లో సౌత్ ఆఫ్రికా తరపున ఎక్కువ సిక్సర్లు కొట్టిన ప్లేయర్గా కూడా ఏబీ డివిలియర్స్ చరిత్రలో నిలిచిపోయాడు. ఇక ఏబీ డివిలియర్స్ టెస్ట్ క్రికెట్ విషయానికి వస్తే తన టీం కోసం ఒక వాల్గా అయినా నిలబడతాడు, అలానే ఒక పించ్ హిట్టర్గా కూడా మారిపోతాడు తన టీం కోసం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటంటే 2012 అడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్లో దాదాపు 220 బాల్ ఆడి కేవలం 33 రన్లు కొట్టాడు. అలానే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్లో ఏకంగా 297 బాల్ ఆడి కేవలం 43 రన్లు కొట్టాడు. దీన్ని బట్టి చెబుతుంది అతడు 200, 300 స్ట్రైక్ రేటే కాదు, అతడు ప్యూర్ టెస్ట్ ప్లేయర్గా కూడా ఆడగలిగే కెపాసిటీ అతనికి ఒక్కనికే ఉంది. ఇక తన ఫీల్డింగ్ విషయానికి వస్తే 2018 ఐపీఎల్ సీజన్లో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో అలెక్స్ హేల్స్ కొట్టిన ఒక బాల్ని బౌండరీ లైన్ పైన ఒక కళ్ళు చెదిరిపోయే క్యాచ్ పట్టాడు. అది ఐపీఎల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాచ్గా ఇప్పటికి కూడా మనం అందరం కన్సిడర్ చేసి తీరాల్సింది. ఇక ఏబీ డివిలియర్స్ ఐపీఎల్ విషయానికి వస్తే 2018లో ఢిల్లీ క్యాపిటల్స్లో జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత ఏప్రిల్ 9, 2011 ఆర్సీబీ తరపున ఏబీ డివిలియర్స్ ఐపీఎల్ డెబ్యూ చేశాడు. ఇక ఐపీఎల్లో అయితే ఆర్సీబీ కోసం ఏబీ డివిలియర్స్ ఒంటి చేత్తో ఎన్నో మ్యాచెస్ గెలిపించాడు. ఏబీ డివిలియర్స్ తను రిటైర్డ్ ఇచ్చిన 2 ఏళ్ల ముందు వరకు కూడా అతడు కేవలం ఒక కన్నుతో మాత్రమే ఆడాడంట. ఇది రీసెంట్గా అతడు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఎందుకంటే తన కొడుకుతో క్రికెట్ ఆడేటప్పుడు తన బాల్ తన కంటుకొచ్చి కొడితే అది రెటీనా హెవీ ఇంపాక్ట్ పడిందంట. దానివల్ల ఏబీ డివిలియర్స్ ఒక కన్ను అనేది పూర్తిగా కనపరాకుండా పోయింది. దానివల్లనే ఏబీ డివిలియర్స్ 2020లో ఐపీఎల్ కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. లేకపోతే ఏబీ డివిలియర్స్ ఇప్పటికీ ప్రతి ఒక్క బౌలర్కి నైట్ మేట్స్ అని చెప్పుకోవచ్చు. ఈవెన్ మన దిగ్గజ బౌలర్ అయిన జస్ప్రీత్ బుమ్రా కూడా రీసెంట్ ఒక ఇంటర్వ్యూలో చెబుతూ ఏబీ డివిలియర్స్ అంత టఫెస్ట్ బ్యాటర్ నా లైఫ్లోనే నేను చూడలేదని రీసెంట్గా మన జస్ప్రీత్ బుమ్రా చెప్పుకొచ్చాడు. ఇక ఏబీ డివిలియర్స్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే 2013లో తన గర్ల్ ఫ్రెండ్ అయిన డేనియల్ డివిలియర్స్ ని పెళ్లి చేసుకున్నాడు. ఇక వీళ్ళిద్దరికి 2 కొడుకులు, ఒక పాప కూడా జన్మనిచ్చారు. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.